శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ రాశి వారికి రాబోయే 3 నెలల్లో ఏ విధంగా మనం ఫేవర్ చేసుకోవాలన్న విషయాన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. బట్ ముఖ్యంగా కన్యా రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కుజుడు ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతిగా 2 పాపస్థానాలకి ఆధిపత్యం వహించడం వల్ల సాధారణంగా కుజుడు వీరి యొక్క జన్మజాతకంలో ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. గోచారరీత్యా ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు జాతకుడికి వ్యతిరేకంగా రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా కన్యారాశి వారికి జీవితంలో ఒకేసారైనా ఏదో ఒక ప్రమాద కారణంగా చెయ్యక కానీ కాలుకు కానీ ఫ్యాక్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బాల్యంలో కాకపోతే కనీసం ఓల్డ్ ఏజ్లోనో కనీసం బాత్రూంలో పడిపోవడం వల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా కన్యారాశి వారు యవ్వనం యుక్త వయసు కాకుండా ఓల్డ్ ఏజ్లో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీగా కామన్గా ఏదో బాధ్యత వీళ్ళకి జీవితాంతం ఉండనే ఉంటుందన్నమాట. ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా వీళ్ళు కొద్దిగా లేటుగా పుట్టడం వల్ల తల్లిదండ్రుల మీద ఎక్కువ ఎఫెక్షన్ వల్ల ఏం చేస్తారంటే వీళ్ళ మీద ఎక్కువగా ఈ తల్లిదండ్రులు చూసుకునే భారం పడుతూ ఉంటుంది. వాళ్ళు కొద్దిగా ఓల్డ్ ఏజ్లో ఉంటారు, వీళ్ళు కొద్దిగా యవనంలో ఉంటారు. బట్ అది ఓకే, అది మంచిదే. సో ఏదన్నా కొన్ని బాధ్యతలు జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ 3 నెలల్లో కుజుడు ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్నాడు. కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉండడం వల్ల ఎప్పటిదాకా అక్టోబర్ 27 దాకా కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు వస్తుంటాయి. మీరు ఒకటి చేద్దామంటే వేరే వాళ్ళు ఇంకోటి చేద్దాం అనుకుంటారు. అయితే ఈ సమయంలో మీకు ఏదో భూమి అమ్మడం వల్ల, పొలం అమ్మడం వల్ల, ఒక చిట్ ఫండ్ ద్వారానో, ఒక బోనస్, ఇన్సూరెన్స్ ద్వారా కొంత ధనం అన్నది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ధనం కొంత వచ్చిందో ఆటోమేటిక్గా కుటుంబ సభ్యుల అవసరాలు పెరుగుతాయి. వాళ్ళు ఏదో ఇచ్చేద్దాం అని మొత్తం మీద ఈ ధన విషయంలో కొన్ని విభేదాలు తలెడుతుంటాయి. అంటే మీరు ఏదో ఒక పర్పస్ నిమిత్తం అనుకుంటారు, కానీ ఆ పర్పస్ నెరవేర్చకుండా కుటుంబ సభ్యుల కోరిక ప్రకారం ఆ డబ్బు కనబడకుండా మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా సేవింగ్ చేసుకుంటారో, జాగ్రత్త పడతారో, గోల్డే కొంటారో, అది కుటుంబ సభ్యుల దాకా ఆ విషయం రాకుండా మీకు మీరే దాన్ని ఏదో విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. అయితే అక్టోబర్ 27 తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 7 దాకా సుమారుగా 45 రోజులు ఎంత ఉంటుండదు కదా. ఈ 3వ స్థానం అనేది ఒక విధంగా మంచిదే, కానీ ఈ రాశి వారికి ఏంటంటే కొద్దిగా వాహన ప్రమాదాలు, అన్నదమ్ములతో విభేదాలు, ఉద్యోగపరమైన సమస్యలు రావచ్చు. ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. సో అలాగే ఎవరితోన్నా స్నేహం చేసినప్పుడు, ఎవరితోన్నా కలిసి ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు జాగ్రత్త వహించకపోతే అవతల వాళ్ళ చేతిలో మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదుర్కోవచ్చు. అయితే డిసెంబర్ 7 తర్వాత మళ్ళీ కుజుడు మీకు చతుర్థ స్థానంలోకి వస్తాడు. చతుర్థ స్థానంలో సుమారుగా జనవరి 15 వరకు అటు ఇటు ఉంటాడు. ఈ సమయంలో మీరు ప్లేస్ మారవలసి ఉంటుంది. అంటే డిసెంబర్ 7 తర్వాత కన్యా రాశి వారికి ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. వేరే కొత్త ఇంట్లోకి మారడం కానీ, ఏదైనా మీకు ఒక స్థిరాస్తో ఇల్లు ఏదో ఉంటే అది కంప్లీట్గా అమ్మేసి వేరే చోట ఇల్లు కొనుక్కోవడం కానీ, జీవనోపాధి కొరకు వేరే ఊరు మారడం కానీ జరిగే అవకాశం ఉండదు. అంటే మొత్తం మీద కుజుడు మీకు ఈ సంవత్సరం ఎండింగ్లో ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇవ్వబోతున్నాడు. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. అయితే సాధారణంగా కన్యా రాశి వారు ఎంత కష్టమైనా ఉద్యోగమే చేసుకోవాలి. వ్యాపారం చేసామా ఇంచుమించుగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఎదగనివ్వడం, ఎవడు కూడా మీరు వ్యాపారం ఎంత అనుభవం ఉన్నా మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఏదో విధంగా మిమ్మల్ని తొక్కుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏదో విధంగా
ఈ వ్యాపారం నుంచి పక్కకు తప్పించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళే మీ చుట్టూ ఉంటారు తప్ప మిమ్మల్ని ఎదిగితే మళ్ళీ వాళ్ళు నష్టపోతూ ఉంటారు. అందుకని మిమ్మల్ని ఎదగనివ్వకుండా ప్రయత్నం చేస్తారు. అంటే మీరు వాళ్ళకి ఏదో ఈ వ్యాపారం చేద్దాం అనుకున్నానండి, ఏదో రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నాను, లేదంటే ఏదో షాప్ పెడదాం అనుకున్నా అంటే అబ్బాయి చాలా కష్టం అబ్బా, అది మాకే ఇబ్బందులు నష్టాల్లో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు బట్టి, నీకు అసలు పని చేయదు అని చెప్పి మిమ్మల్ని పెద్దగా ప్రోత్సహించరు. ఏదైనా ప్రయత్నం అయితే మాత్రం మీరు చేసినా కూడా ఎప్పటికన్నా మళ్ళీ వదిలిపెట్టి మళ్ళీ తిరిగి ఉద్యోగానికి రావాల్సిందే. అందుకని ఏదైనా మనం చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం చేసినా ఇంకో వ్యాపారం చేసినా ఇతరుల యొక్క దృష్టి మన మీద పడకూడదు అన్నమాట. అంటే మనం చూసి ఏటమో వీడు ఎదగకూడదు అనుకోవడమో అలా ఉంటే మాత్రం మీరు ఎంత ఎత్తుకెదిగినా ఏదో ఒక రోజు పతనం అన్నది తప్పదు. దాన్ని నరదృష్టి అనుకోవచ్చు, బంధువుల నుంచే విభేదాలు అనుకోవచ్చు, విరోధాలు అనవచ్చు, ఈస్ట్ అనొచ్చు, ఏదైనా ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాధ్యమైనందుకు ఉద్యోగమే చేసుకోండి, లేదంటే ప్రశాంతంగా ఏ విదేశాన్ని వెళ్ళిపోయి మీ జీవితం మీరు బతికితే బాగుంటుంది. అయితే ఇంకొక అదృష్టం ఏంటంటే మీకు ఈ త్రైమాసికంలో ఈ అక్టోబర్ 18 తర్వాత గురువు మీకు 11వ స్థానంలోకి రాబోతున్నాడు. చతుర్థాధిపతిగా 11లోకి రావడం వలన గృహలాభం, వాహన లాభం, స్థిరాస్తి లాభం కలుగుతుంది. సప్తమాధిపతి లాభస్థితి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, భార్య కలిసి వస్తుంది, పిల్లల యొక్క అభివృద్ధి ఉంటుంది. అంటే గురువు యొక్క కారకత్వాలు, తన యొక్క భావాలు మీకు అనుకూలంగా ఇస్తాడు. సంతాన లాభం కలుగుతుంది, సంతానం యొక్క సహకారం పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది. చతుర్థం కాబట్టి గృహం, మాతృ సౌఖ్యం లభిస్తుంది. సప్తమం భార్య కాబట్టి భార్య ద్వారా సౌఖ్యం లభిస్తుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడవచ్చు. ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, మంచి గురువు వచ్చి మీ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం జరగవచ్చు. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ అక్టోబరు 18 నుంచి డిసెంబర్ 5 మధ్యకాలంలో సుమారు 48 రోజులు ఒక అదృష్ట యోగాన్ని చూడబోతున్నారు. దాన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితం మీకు 12 సంవత్సరాల తర్వాత భగవంతుడు ఇచ్చిన వరంగా భావించాలి. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల,
లేదంటే మీ పెద్ద కుమార్తె మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడడం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు, వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలాంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు, అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడమో, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ, అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహువు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి, కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.